భారత్ రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల సరఫరా కోసం వియత్నాంతో భారత్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే ఇండోనేషియాతో కూడా ఈ క్షిపణుల ఒప్పందం చివరి దశకు చేరుకుందని సింగపూర్లో జరిగిన షాంగ్రిలా డైలాగ్లో భారత డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ వెల్లడించారు. ఈ డీల్ భారత రక్షణ ఎగుమతుల్లో కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. My understanding is that with both Indonesia and with Vietnam, the deal is in the final stages. That in fact, for Vietnam, I understand that it has already been signed. Probably not publicly announced, but it's already been signed. So yes, obviously you are in the category of friendly foreign countries with whom we would be happy to share this kind of advanced technology. And more broadly, in terms of whether you share technology, obviously you share technology with people you trust, and obviously you work out that the list of countries with whom you share these technologies in association with your foreign policy or with your foreign ministry rather. So, but I mean, I would imagine that that answers your question, that India has a strong commitment to the ASEAN nations, and we treat all of you as friendly foreign countries with whom we can share advanced defense technologies. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, వియత్నాంతో భారత్ కీలక ఒప్పందానికి సంబంధించి పూర్తి అప్డేట్ చెప్పండి. స్వామి, సింగపూర్ లో జరిగిన ప్రతిష్టాత్మక షాంగ్రిలా డైలాగ్ సదస్సులో భారత రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ చేసినటువంటి ప్రకటన అంతర్జాతీయంగా ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పొచ్చు. భారత్ రష్యాలు ఉమ్మడిగా అభివృద్ధి చేసినటువంటి బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ కు సంబంధించి ఈ సరఫరాకు సంబంధించినటువంటి వియత్నాంతో ఒప్పందం పూర్తయింది. ఇప్పటి వరకు దీన్ని అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా రక్షణ కార్యదర్శి సదస్సులో ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే ఈ డీల్ విలువ దాదాపు 5,800 కోట్ల నుంచి 6,000 కోట్ల వరకు కూడా ఉండవచ్చన్నది అంచనా. ఇందులో క్షిపణుల సరఫరాతో పాటు శిక్షణ, అదేవిధంగా లాజిస్టిక్ సపోర్ట్ కూడా ఉండబోతూ ఉన్నాయి. వియత్నాంతో పాటు ఇండోనేషియాతో బ్రహ్మోస్ క్షిపణుల విక్రయానికి సంబంధించినటువంటి చర్చలు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ ఒప్పందం కూడా అధికారికంగా ప్రకటించబోతున్నారు. అయితే స్వామి, ఫిలిప్పైన్స్ తర్వాత భారతదేశం నుంచి బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేస్తున్నటువంటి రెండవ, మూడవ ఆసియా దేశాలుగా వియత్నాం, ఇండో దేశాలు నిలవబోతున్నాయి. 2022లో ఫిలిప్పైన్స్ $375 మిలియన్ ఒప్పందం చేస్తుంది. 2024లో తొలి బ్యాచ్ క్షిపణులను భారత్ డెలివరీ చేసింది. మొత్తానికి ఈ డీల్స్ కేవలం వ్యాపారపరమైనటువంటి రక్షణ ఎగుమతులు మాత్రమే కావు, వీటి వెనుక బలమైనటువంటి వ్యూహాత్మక అంశాలు కూడా ఉన్నాయి. వియత్నాం, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా వంటి ఆసియా దేశాలకు దక్షిణ చైనా సముద్రంలో చైనా ప్రాంతీయ వివాదాలు ఉన్నాయి. చైనా తన సైనిక బలంతో ఈ దేశాలను ఒత్తిడికి గురి చేస్తోంది. ఇప్పుడు ఈ దేశాల చేతికి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనటువంటి ఈ బ్రహ్మోస్ ధ్వని కంటే కూడా 3 రెట్లు వేగంతో ప్రయాణించగలవు. ఈ బ్రహ్మోస్ క్షిపణులు రావటం వల్ల చైనా నౌకా దళాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే సైనిక నిరోధక శక్తి ఈ దేశాలకి, వియత్నాం, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా దేశాలకి, ఈ ఆసియా దేశాలకి లభిస్తుంది. అయితే రక్షణ రంగానికి సంబంధించి అత్యాధునిక సాంకేతికతను ఎవరితో పడితే వారితో పంచుకోరు. కేవలం తాము పూర్తిగా నమ్మే భాగస్వామి దేశాలతోనే భారత్ దీన్ని పంచుకుంటుందని కూడా రాజేష్ కుమార్ సింగ్ ఈ రోజు స్పష్టం చేశారు. ఏషియన్ దేశాలను భారత్ తన వ్యూహాత్మక మిత్రులుగా చూస్తుందనే దానికి ఇది నిదర్శనం అని చెప్పొచ్చు. మరోపక్క స్వామి, భారతదేశం కేవలం ఆయుధాలను దిగుమతి చేసుకునే దేశం నుంచి పెద్ద ఎత్తున ఎగుమతి చేసే దేశంగా ఎదుగుతుంది. 2029-30 నాటికి ఈ రక్షణ ఎగుమతులు సుమారు 50,000 కోట్లకు చేర్చాలని కూడా భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బ్రహ్మోస్ క్షిపణుల విజయం గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్ లో కూడా భారతదేశం ముద్రను మరింత బలోపేతం చేయబోతోంది. మరోపక్క బ్రహ్మోస్ క్షిపణిని భారత్, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. కాబట్టి ఈ ఎగుమతులకు రష్యా కూడా ఆమోదం తెలపడం విశేషం అనేది చెప్పొచ్చు, ప్రాధాన్యతను సంతరించుకునేది చెప్పొచ్చు. పాశ్చాత్య దేశాల ఆకాంక్షలు ఉన్నప్పటికీ కూడా
రక్షణ రంగంలో భారత్ రష్యా భాగస్వామ్యం ఎంత పటిష్టంగా ఉందో కూడా ఇది చూపిస్తుంది. స్వామి. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.